హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సండే వ్లాగ్ అండి. ఇది ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు సండే రోజు కొంచెం లేట్గానే లేసేస్తామన్నమాట. కాఫీ పెట్టుకొని తాగేసి నేను ముందు రోజు దోశకి పిండి పట్టేసున్నాను. ఈరోజు దోశ చికెను, సండే కదా, దోశ చికెను చేసుకోవచ్చులేని దోశ పిండి పట్టున్నాను ముందు రోజు. ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నాము, మూవీకి వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇంకా అందుకని నేను ఇంకా చికెన్ ఏం తెప్పిలేదు, లేట్ అయిపోద్ది, లేవడమే లేట్గా లేసాము, లేట్ అయిపోద్దిలే అని ఇంకా నేను చట్నీ పట్టేశాను అనమాట. ఇదేంటంటే కారప్పొడి అండి, టిఫిన్లోకి చాలా బాగుంటుంది. కొంచెం పాన్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కొంచెం ఎక్కువే పడతాయి అనమాట. నేను ఒక 5 స్పూన్లు 6 స్పూన్లు ధనియాలు వేసాను. దాని ఎండుమిరపకాయలు మన కారం బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని జస్ట్ కొంచెం జీలకర్ర వేసేసుకొని లైట్గా మాడకుండా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దానిలో కొంచెం కల్లుప్పు వేసేసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది, అందులో హెల్త్కి కూడా మంచిది. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని పట్టేస్తాను అనమాట. వెల్లుల్లిపాయలు తక్కువ వేసుకుంటే బాగా పొడి పొడిగా ఉంటుంది, కొంచెం ఎక్కువ వేస్తే ముద్దగా అవుద్ది అనమాట. పౌడరు అట్లా చూసుకొని వేసుకోండి. టేస్ట్ మాకు చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే చట్నీ ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు ఇలా పొడి వేసుకొని తినచ్చు. ఇది దోశ మీద కూడా చల్లుకొని పోసుకున్నామంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసి పెడతాను అనమాట. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా పోసిచ్చేసాను, దోశ పోసి చట్నీ పట్టేసాను అనమాట. వేరుశనగపప్పు చట్నీ పట్టేసి ఆ పొడి చేసి ఇచ్చాను, తినేస్తారు. ఇంకా పిల్లలకి ఎగ్ దోశ పోసి ఇచ్చాను. ఎగ్ మీద కూడా చల్లుకుంటే చాలా బాగుంటుందండి ఈ పొడి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుద్ది అనమాట, అంత బాగుంటుంది. మీరు సంక్రాంతికి వస్తున్న మూవీ చూసారా? చాలా బాగుంది కదా, కామెడీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా వీళ్ళకి దోశ పోసి ఇచ్చేసిన తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి గంట చేస్తుంది, కానీ ఇయర్ రింగ్స్ ఉండకూడదు. ఓ, ఇయర్ రింగ్స్ ఎప్పుడు పెట్టుకోలే కదా. బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మూవీకి వచ్చేసాము. కొంచెం టైం ఉందని ఇక్కడ పాప్కార్న్ తీసుకున్నారనమాట పిల్లలు. ముందే పాప్కార్న్ తీసుకుని వెళ్తారు. మూవీ టికెట్స్ కన్నా పాప్కార్న్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి. అవునో కాదో కింద కామెంట్ చేయండి. నేను అదే అనుకుంటాను, మూవీ టికెట్స్ కన్నా పాప్కార్న్ కాస్టే ఎక్కువ ఉంటుంది మూవీకి వెళ్ళినప్పుడు. ఇంకా మూవీ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పిల్లలు KFC అడిగారు. ఇంకా వీళ్ళకి చికెన్ రోల్స్ ఏవి తీసుకున్నారనమాట. తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ నాకు బాగా ఎక్కువగా తలనొప్పి ఉన్నింది. ఇంకా నేను ఇక్కడ కాఫీ పెట్టేసుకొని తాగేసారనమాట. ఇంక ఇక్కడ చింకు మామూలుగా నైట్ దోశ పోసేస్తానని చెప్పాను, లేదు ఎగ్ పొరుటు చేయాలి అనిందనమాట. సరే ఎగ్ పొరుటు కావాలంటే మీరు నాకు తలనొప్పిగా ఉంది, నేను ఆనియన్స్ కట్ చేయలేనని చెప్పాను. మేమే కట్ చేస్తాములే అని చెప్పింది అనమాట చింకు. పాపం చింకుది కట్ చేసేసింది, ఆనియన్స్ కట్ చేసి నేనే చేస్తాను మమ్మీ, ఎగ్ పొరుటు ఎలా చేయాలో నేనే చేస్తాననిందనమాట. దానికి ఎగ్స్ బ్రేక్ చేయడం ఇష్టం అండి, అందుకని సేపు నేనే చేస్తాను, ఎగ్ నేనే చేస్తాను అంటది. ఫస్ట్ చూడంత వెయ్యి చాలు. నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. కొంచెం హీట్ అవునివా? ఆల్రెడీ అయిందిలే, గంట వేసేసి తీసుకురా. కింద పోయకుండా కలబెట్టాలి, అందుకు నేను వంట చేయకమని చెప్తా. మీరు చేస్తే నాకు డబల్ పని అన్నమాట.
కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుద్ది. దాన్ని పెట్టేసి ఇది చాలా వేయి, ఇంకా వేయాలి. ఇంత ఇక్కడ సగం చేసేసి వెళ్ళిపోయిందనమాట. ఆనియన్స్ కట్ చేసి కళ్ళు మంటలుగా ఉన్నాయని వెళ్ళిపోయింది. ఇంకేం లేదండి, బాగా మగ్గిన తర్వాత కొంచెం కారము పసుపు వేసేసి మన ఎగ్స్ కొట్టి పోసేసుకోవాలన్నమాట. అంతే, టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్నంలోకి మనం ఉట్టిగా అన్నం రైస్లో కలుపుకొని తినేసేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చివరికి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.